హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే ముసురుగా ఉందన్నమాట. అంత ముసురు పట్టింది తుఫాన్ అయ్యేసరికి. అందుకని చెప్పేసి నల్లేరు ఉందేమో రాగి రొట్టెన్న కాల్చుకుందామని ఇటైతే బయటకు వచ్చాము. గొంతులో అయితే బాగా నసగా ఉంది 3 days నుంచి. అందుకని బయటకైతే వచ్చామన్నమాట. అంటే బయటకంటే ఎక్కడికో కాదులేండి, ఇంటి పక్కన కర్ర దగ్గరికే వచ్చాము. ఇటు ఎప్పుడు ఉంటుంది, ఈ కర్రను ఎప్పుడు ఉంటుంది నల్లేరు అయితే. ఈసారి అయితే చూసుకుంటూ పోతున్నాం, ఎక్కడైతే కనిపించలేదు. మబ్బు చూడండి ఎలా పట్టేసిందో. ఉదయం నుంచి ఒక్కో జల్లు రాలుతా పోతుంది. బాగా ముసురుగా ఉందన్నమాట. ఒక్కో చినుకు రాళ్ళను కొంచెం తెరపివ్వను అలా ఉంది. ఈ కర్రకైతే ఎప్పుడు ఉండేది అసలు లేదండి. అంతా బొద్దాకు తిప్పతీగ ఏవైతే ఉన్నాయి. పొలాలు చూడండి, సొద్ద అయితే వేసారనమాట. జొన్న వేసారు బరువాళ్ళకి. ఇంటికి దగ్గరలోనే పొలాలు ఉంటాయన్నమాట. చుట్టూ పొలాలే. మీకు చాలా వీడియోల్లో కానీ చూపించాను కదా నేను. మొత్తం చుట్టూ పొలాలు. చివరైతే మా ఇల్లు అయితే ఉంటుంది. ఇదిగోండి బొద్దాకు, మొత్తం బొద్ది చెట్టు. బొద్దాకు అయితే అల్లుకొని పోయింది. ఇదేనమాట మనకు బొద్దాకు. ఉందా అయితే కనిపిస్తుంది, కానీ ఎదురైతే లేదండి నల్లేరు. అటు సైడ్ ఏమన్నా ఉంటుందేమో. అటు సైడ్ అయితే పాకేసింది. కానొస్తుంది. తెంపుదామా? తెంపేసాయి, బాగానే ఉందిగా. ఎక్కడ పొగనారు బెడ్లు అయితే చేశారండి. పొగనారు బెడ్లు చేశారనమాట. అదైతే మొలకొచ్చి ఆల్రెడీ కొంతమంది పీకుడుగానే అయిపోయింది. పొగ మొక్కలు వేసుకుంటారు కదా, అవైతే నారు పీకుతారు. అదిగోండి పీకుతున్నారు కదా అక్కడ నారు, కనిపిస్తున్నారా? అదిగో నారు పీకుతా. మబ్బు మాత్రం గుళ్ళు గుళ్ళు లేసింది. బొద్దాకు విపరీతంగా కర్రలకపోయిందనమాట. కంప కర్రకైతే మొత్తం. ఇదిగోండి నల్లేరు అయితే ఇక్కడైతే ఉంది. బాగానే ఉంది. బాగానే ఉంది. కోసం ఇదిగో ఎగురు అయితే బాగానే ఉందన్నమాట. గుంచు ఎగురు అయితే వేసుకుంటే రాకి వాళ్ళు వచ్చేసరికి అందరూ అడుగుతున్నారు మనల్ని, ఎక్కడికి వెళ్తున్నా అని. పీకు ఇది కూడా ఎగురే. అవి పైన ఉందిలే, ఎగురులు ఉందిలే, ఇంకా మంచి ఎగురు. ఈ ఎగురు లేకపోతే ఆ ముద్దులో వేసుకోవాల్సి వచ్చేది. ఈ ఎగురు ఉండేసరికి ఈ ముద్దుని ఇప్పుడు మనకు అవసరం లేదన్నమాట. యాంతీ పిల్ల ఎట్ట పట్టుకోవడం చూడాలి వాళ్ళు. అయితే ఉన్నాయన్నమాట, మనకైతే సరిపోతాయి. ఇవ్వాలని రాకపోతే నల్లేరు కాదు, పల్లేరుగాయలు. కూడా అంటారు. ఇదైతే జామ చెట్టు. కొబ్బరిలు వేసారు పొలాలంతా. అటు తిరిగి ఇటు తిరిగి చివరికైతే వచ్చేసాము చేలల్లోకి. చేలు మా ఇల్లు అన్నీ కలిసే ఉంటాయి. ఇది కూడా ఎగురే నీతో అదేగా నా తల్లి. ఎందుకు మే ఇది సరిపోయిద్ది మే. ఇది కూడా కాకపోతే మా అమ్మ బంగారు బొమ్మ తల్లి. సునాల రాశని తల్లి. సర్లే ఎక్కువ వేసుకున్నా.
మీకు నారు ఎన్ని మూటలు అందులో చేను నారుతులేదంటమ్మా. ఇది కౌలు తీసుకున్నారా మీరు? ఏ ఊరు బాబాయ్? మల్లారమా? బాగా చేసుకొని పండించుకుంటే ఏదైనా వండుతుంటే. ఈ ఇటు వరకు తీసుకున్నారా మీరు బొప్పాయి తోట? అది కూడా బొప్పాయి తోట కూడా మొత్తం ఇది 5 ఎకరాలు తప్ప ఈ 5 ఎకరాలు ఈయన తీసుకున్నాడు. ఇంకా అల్లదేమో అసలు ఆయన తీసుకున్నాడు. ఈ చేను అల్లదిగా నడుమల పొగాకు ఆ బొప్పాయి 30 మాకు. జాగ్రత్తగా వేసుకున్నందుకు ఫలితం దక్కితే భగవంతుడి దయ వల్ల. అంతేలే, భూమి తల్లిని నమ్ముకోవడం వేసుకోవడం మన బాధ్యత. మా కర్ర అమ్మిటి ఉంది, మాది అవతల. అంతా 3 సంవత్సరాల నుంచి చెయ్యకపోయేసరికి ఇప్పుడు ఆ కర్ర కాకుండా బొప్పాయి తోట అమ్మిటి అమ్మిటే మాదే. చెట్లు కలిసిపోయినాయి. అవి ఎప్పుడు కందేసినా కొద్దిగా ఉప్పలం పోతుంది. అందుకని 3 సంవత్సరాల నుంచి వేయటం ఆపేసినాము. ఆపేసరికి అదంతా గుట్టలు పడిపోయింది. ముందుకన్నా తీపిచ్చి బాగు చేపిస్తాం అనుకుంటున్నాం. ఏదే మరి అంతకుముందు ఉప్పులం పోయేదో ఏదో ఒకటి వేసుకుంటుంటే కాసిన కూసిన అయినా కానీ షేర్ బాగున్నది. వదిలేసారు చూడు, మొత్తం గుట్టలు కలిసిపోయింది. గుట్టలు ఉప్పలం పోతుంది అంటే ఏదైనా సవిజ్ఞాలు ఏమన్నా లేదు, ఇట్టే ఉంది. ఉప్పలం పోతుంది కారణం కందేసినప్పుడు అన్నాడు పోతాయిగా. ఇప్పుడు వాన్లు ఆడండి, అసలు ఎక్కువ అయ్యే వాన్లు ఆడండి. ఏడన్నా చారె నీళ్ళు గుంత కొత్త అనుకుంటే లేకపోయింది. ఎప్పుడు అలా పొదుగు. సరే బాబాయ్. నల్లేరైతే పీక్కొని ఇంటికైతే వెళ్ళిపోతున్నామండి. మమ్మీ స్టార్ట్. 1:30. లక్ష్మి రెడీ 10 వచ్చింది. అమ్మ నాకు అట్లా చెత్తలైపోతున్నారా? 2 కాళ్ళు ఇట్లా రావట్లా, ఇట్లా వస్తుంది కానీ అది అసలు రావట్లా. 2 3 4 5 6 7 8 9 10 11 నాకు అసలు ఏ రావట్లా. ఊసి అయితే నాకు రాదు. నీకన్నా నాకు ఎక్కువ లేదు లక్ష్మి. తాడాట అన్ని ఆటలైతే అయిపోయిన తర్వాత ఎవరింటికి వాళ్ళు అయితే వెళ్ళిపోయారు. ఇంక నేను వచ్చి రాగి రొట్టె అయితే చేసుకుంటున్నాను. రాగిపిండి అయితే ఇలా కొద్దిగా తడిపొడిగా అయితే కలిపి పెట్టుకోవాలి. కలిపి పెట్టుకున్న దాన్ని కొంచెంసేపు నాననిచ్చి దంచుకుంటే బాగా మెత్తగా వస్తుంది అనమాట. మనకి రొట్టె అయితే సాగటానికి అయితే జిగట వస్తుంది. రాగిపిండి అయితే నానబెట్టుకున్నాం కదా, ఇక ఇదైతే దంచుకుందామండి. నల్లేరు, 3 పచ్చిమిర్చి, 1 ఉల్లిపాయ అయితే కోసి పెట్టుకున్నాను అనమాట. ఇవి కూడా వేసి దంచి పెట్టుకుంటే బాగుంటుంది టేస్ట్గా. పదండి వెళ్దాం. రోలు అయితే శుభ్రంగా కడుక్కొని ఇంక పిండి అయితే పోసుకొని దంచుకుందామండి. ముందు పిండి పోసుకొని, అది చిన్న రోలు కాబట్టి మరింత అయితే పట్టదనమాట. 2 వాయిలుగా అయితే దంచుకోవాలి. ఈ చెయ్యి సర్జరీ చెయ్యి కదా, కొద్దిగా దంచడం అలాంటివి చేస్తే కొద్దిగా నొప్పి వస్తుంది. అందుకని అలవాటేమో ఎక్కువ ఎడం చేత్తోటైనా కుడి చేత్తో నేర్చుకోవాల్సి వస్తుంది. నల్లేరు అయితే మనం తొక్కలు తీసి పెట్టుకున్నాం కదా, ఇవైతే వేసుకుందాము.
ఇప్పుడైతే తోడు పెట్టుకుందామండి. లేట్ తెలియదే ఈ పెట్టుకుందాం. చూసారు కదా ఇలా అయితే దంచుకోవాలన్నమాట. అందుకే దీన్ని కూడా చేసి దంచుకుందాము. తాడాట్లు అన్నీ ఆడి వచ్చేసరికి అయితే పొద్దుపోయిందండి. మనం పిండి కానీ కొద్దిసేపు నానబెట్టుకున్నాం కదా, లేట్ అయిందనమాట. దంచుకుంటే ఎంతసేపు రెండు చకచక చేసేసుకోవచ్చు. ఇది కూడా మెదిగిపోయిందండి. మొత్తం అయితే తోడేసుకుందాం దాంట్లోకి. దంచుకోవడం కొద్దిగా కష్టం ఉందన్నమాట. ఇంట్లో ఏదైనా మసాలా పచ్చళ్ళు దంచుకోవడానికి నేను ఉంటుందని తేలిపాటు తీసుకుందాం. పెన్నం అయితే నాన్ స్టిక్ పెన్నమే పెట్టుకున్నానండి. ఆ పెన్నం అయితే ఉంది కానీ ఇనప పెన్నము లోపల ఉందనమాట. ఇదైనా బాగానే వస్తాయిలే అని చెప్పేసి ఈ పెన్నం అయితే పెట్టుకున్నాను. కొద్ది నీళ్ళు పోసుకుంటూ మనం దంచుకున్న పిండి అయితే ఇలా కలుపుకోవాలి ముద్దగా వచ్చేలాగా. చూసారు కదా, ఇలా అయితే కలుపుకోవాలి. క్లాత్ అయితే ఒకటి తడుపుకొని పీట మీద అయితే వేసుకోవాలన్నమాట. వేసుకొని ఆ పీట పైన అయితే ఈ ముద్ద వేసుకొని మొత్తం అయితే సాగొట్టుకోవాలి. అయితే సాగొట్టుకున్నాము. మనకి చేతి అచ్చులు అయితే లేకుండా మళ్ళీ సాగొట్టుకోవాలి. ఇంకా పెన్నం మీద అయితే వేసుకుందామండి. ఫోటో తీసేటప్పుడు ఫోటో తీయచ్చు. రెండు వైపులు అయితే తిప్పేసుకుంటూ కాల్చుకోవాలన్నమాట. ఇదిగోండి రెడీ అయిపోయింది. ఇలా అయితే కాల్చుకోవాలన్నమాట. మనం దంచుకున్న ఉల్లిపాయ అవన్నీ అయితే పైన అయితే కనిపిస్తున్నాయి, పచ్చిమిర్చి అవన్నీ. అలా అయితే మొత్తం అయితే కాల్ చేసుకుందామండి. మొత్తం రొట్టెలు అయితే సాగొట్టుకొని చేశారు కదా, ఇలా అయితే చేసుకోవాలన్నమాట. పిల్లలు అయితే అప్పుడే కొద్దిగా అయితే కొరికేశారు, తిన్నారు. ఇలా అయితే మొత్తం అయితే చేసుకోవాలండి. ఓకేనండి, మొత్తానికైతే కాల్ చేసామన్నమాట. మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఓకేనండి, బాయ్.